శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 సంవత్సరంలో ఆగస్టు 12 బుధవారం ఆషాఢ అమావాస్య రోజు ఏర్పడబోయేటటువంటి సంపూర్ణ సూర్యగ్రహణానికి గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు జాగ్రత్తలు పాటించాలి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఈ గ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలు, అలాగే ఈ గ్రహణం ఏ ఏ దేశాల్లో కనిపిస్తుంది అనేది నేను ఇక్కడ డిస్ప్లే పైన అయితే ఇస్తున్నానండి. ఈ గ్రహణం మన భారతదేశంలో అయితే కనిపించడం లేదండి. అందుకని భారతదేశంలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీ ఈ గ్రహణ సమయంలో ఎటువంటి జాగ్రత్తలు నియమాలు పాటించవలసిన అవసరం అయితే లేదు. అయితే ఈ గ్రహణం కనిపించే దేశాల్లో మన భారతీయులు ఎవరైనా ఉన్నా, ఇంకా గర్భిణీ స్త్రీలు ఎవరైనా ఉన్నా వారు తప్పకుండా నియమాలు జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. ఇలా మనకి గ్రహణాలు ఏర్పడినప్పుడు ప్రకృతిలో అనేకమైన మార్పులు అయితే ఏర్పడుతూ ఉంటాయండి. అందుకని మనం కొద్దిపాటి నియమాలు జాగ్రత్తలు తీసుకుంటే పుట్టబోయే బిడ్డకు గర్భిణీ స్త్రీకు మంచి జరుగుతుంది. ఇంకా గర్భిణీ స్త్రీలు గ్రహణం ఏర్పడే సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు రాకూడదండి. అది చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ ఏ గ్రహణం ఏర్పడినా బయటకైతే అస్సలు రాకూడదు. ఇంట్లోనే ఉండాలి, పడుకుని ఉండండి మంచిది, లేదా కూర్చుని కూడా ఉండవచ్చు. అయితే మీరు ఉంటున్నటువంటి ఇంట్లోకి గ్రహణ కిరణాలు పడకుండా ఉండేలా చూసుకోవాలి. అందుకని కిటికీ తలుపులు డోర్లు అన్ని కూడా వేసుకుని కర్టెన్స్ తో కవర్ చేసుకుని ఇంట్లో అయితే ఉండండి. ఇంకా గర్భిణీ స్త్రీలు గ్రహణాన్ని నేరుగా అయితే చూడకూడదండి. అలాగని టీవీల్లో కానీ టెలిస్కోపుల్లో కూడా చూడకుండా ఉంటేనే మంచిది. గ్రహణాన్ని నేరుగా చూడడం వలన పుట్టబోయే బిడ్డ అంగవైకల్యంగా పుడుతుందని మన పెద్దలు అయితే చెప్తూ ఉంటారు. అందుకని తగు జాగ్రత్తలు నియమాలు అయితే తీసుకోండి. ఇంకా గ్రహణ సమయంలో ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఫోన్లు ఎక్కువగా చూడడం, టీవీ చూడడం, ల్యాప్టాప్లు వాడడం లాంటివి కూడా చేయకండి. ఈ సమయంలో మనకి వాటి నుండి అత్యధిక రేడియేషన్ అనేది వెలువడుతుంది. ఆ రేడియేషన్ ప్రభావం అనేది గర్భస్థ శిశువు పైన పడే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అవేమీ కూడా చూడకుండా ఉంటేనే మంచిది. ఒక రూమ్ లో కూర్చుని ప్రశాంతంగా పడుకుని కానీ కూర్చుని కానీ దైవనామస్మరణ చేసుకోండి, చాలా మంచిది. ఇంకా ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు నిద్రపోకూడదండి, పడుకుని ఉండాలి అంతే, నిద్రపోకూడదు. ఇంకా గ్రహణం ఏర్పడే ఒక 2 గంటల ముందే ఆహారం అయితే తీసుకోవాలండి. అంటే మీరు తీసుకున్న ఆహారం గ్రహణ సమయానికి జీర్ణం అయిపోయేలా ఉండేలా చూసుకోవాలి. గ్రహణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆహారం అయితే తీసుకోకూడదు. ఒకవేళ తీసుకోవాల్సి వస్తే లిక్విడ్ ఫుడ్స్ అయితే తీసుకోండి. ఇంకా గ్రహణ సమయంలో అత్యవసర సమయంలో బయటకు వెళ్లాల్సి వస్తే మీతో పాటుగా దర్భ కానీ గరిక కానీ తులసి దళాలను కానీ పట్టుకుని వెళ్ళండి. అలాగే గ్రహణ కిరణాలు గర్భస్థ శిశువు పైన గర్భిణీ పైన పడకుండా ఉండాలంటే గొడుగు కానీ దుప్పటి కానీ ఏదైనా మనం వేసుకుని వెళ్ళాలి బయటకు వెళ్లాల్సి వస్తే. ఇంకా మీరు తీసుకునేటటువంటి ఆహార పదార్థాలపైన, నిలువ ఉంచుకునే పదార్థాలపైన తప్పకుండా గరిక కాను దర్భను కానీ తులసి దళాలను కానీ ఉంచండి. గ్రహణం పూర్తయిన తర్వాత వీటిని తీసేసి ఎవరు తొక్కని చోట అయితే వేసేయండి. ఇంకా ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ దగ్గర హెయిర్ పిన్నులు ఇంకా లోహపు వస్తువులు అస్సలు ఉంచుకోకూడదండి. అంటే పిన్నిసులు కానీ హెయిర్ పిన్నులు కానీ ఇటువంటివి ఏవి కూడా ఉంచుకోకూడదు. అలాగే గ్రహణ సమయంలో పదునైన వస్తువులను కూడా అస్సలు వాడకూడదు. కూరగాయలు కట్ చేయడం, ఫ్రూట్స్ కట్ చేయడం లాంటివి కూడా చేయకూడదు. ఇంకా గ్రహణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా స్నానం అయితే ఆచరించకూడదండి. మీరు ఆచరించాలనుకుంటే గ్రహణం ముందు పట్టు స్నానం చేయవచ్చు, ఇంకా గ్రహణం విడిచిన తర్వాత విడుపు స్నానం చేయవచ్చు. కానీ గ్రహణ మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో కూడా స్నానం అయితే ఆచరించకూడదు. ఇంకా గ్రహణం పూర్తయిన తర్వాత ఇంట్లో ఉంచినటువంటి దర్భం తీసేసి ఇంటికి మాప్ పెట్టుకోవాలి. ఇంటిని శుభ్రం చేసుకునేటప్పుడు ఆ నీటిలో రాళ్ల ఉప్పుని కానీ కొద్దిగా పసుపు కానీ గంగాజలం కానీ వేసి ఇంటిని శుభ్రం చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే అదంతా కూడా తొలగిపోతుంది. అలాగే మీరు స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు వేసుకుని స్నానం ఆచరించండి. ఇంకా గ్రహణం పూర్తయిన తర్వాత మనకి ఏర్పడింది సూర్యగ్రహణం కాబట్టి గోధుమలు బ్రాహ్మణులకి దానం ఇస్తే మంచిది. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.